ఈరోజు ఉదయము ఆలగడ్డలో ఏదైతే గంగుల బ్రిజేందర్ రెడ్డి ఏదైతే నా మీద అవినీతి ఆరోపణలు చేశాడో దాన్ని నిరూపించడానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యి సాయంత్రం అహోబిలంకి రమ్మని ఒక పిలుపునివ్వడం జరిగింది. మామూలుగా అయితే నేను పొద్దున చెప్పిన మాటలు, నేను మీ ఇంటికాడికి వస్తాను, నిన్ను ఎక్కించుకుని అహోబిలం వస్తానని చెప్పినాను. పాపం భయపడినట్టున్నాడు. అందరినీ గ్యాదర్ చేసుకునే వాళ్ళ కార్యకర్తలని, వాళ్ళ లీడర్ని ఏదో అయిపోతుందని చెప్పి కంగారులో అందరినీ ఆలగడ్డకి రమ్మన్నాడు. కానీ హుందాతనంగా ఉండదు, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది, ఇది కేవలం ఒక డిస్కషన్ పెట్టడానికి ఆయన రమ్మని చెప్పిన ఒక ఆలోచనతోటి వద్దని చెప్పి నేను డైరెక్ట్ గా అహోబిలంకి వచ్చి ఇక్కడ కూర్చొని ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. నిజంగా అంటే నా మీద అవినీతి ఆరోపణలు ఉండేదానికి నిరూపించడానికి నీ దగ్గర అన్ని విధాలుగా అన్ని నువ్వు సిద్ధంగా ఉండింటే నువ్వు రెండు బండ్లు తీసుకుని అహోబిలంకి వచ్చి కూర్చునేవాడివి. నేను ఎమ్మెల్యేగా నేను అడ్డుకోవాలనుకోండి, నేను అడ్డుకోండొచ్చు. నేను ఎమ్మెల్యేగా ఉండి నేను గ్యాదర్ చేసి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేద్దాం అనుకోండి, నేను పెద్ద సీన్ క్రియేట్ చేసేదాన్ని. కానీ నేనే పోలీసులకి తెలియకుండా నేనే 2-3 బండ్లలో వచ్చిన. ఇక్కడ ఎవరిని మొబిలైజ్ చేయలేదు, పక్క గ్రామాల వాళ్ళు ఎవరిని పిలుచుకోలేదు. ఓన్లీ అహోబిలం వాళ్ళని మండల కన్వీనర్ తీసుకొచ్చి నేను ఇక్కడ అహోబిలం వచ్చి కూర్చున్నా. నువ్వు డిబేట్కి వస్తే నీ డిబేట్ లో నేను కూర్చొని నువ్వా నేనా తేల్చుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చిన. కానీ నువ్వేం చేస్తున్నావు, తెలివిగా మొత్తము నీ వైసీపీ కార్యకర్తలు అందరినీ కూడా నువ్వు ఇంటికాడికి పిలిపించుకొని ఏదో జరిగిపోతుందని ఒక సీన్ క్రియేట్ చేసి నిన్ను పోలీసులు అడ్డుకునేలాగా నువ్వే చేసుకున్నావు. నిజంగా నువ్వు డిబేట్ కి రావాలని అనుకో అంటే మధ్యాహ్నం నీ ఇంటికాడ ఎవరు లేరు, మధ్యాహ్నము మీ ఇంటికాడ పోలీసులు ఎవరు లేరు, గ్యాదరింగ్ లేదు. మేమే అహోబిలంకి వస్తున్నప్పుడు నర్సాపురం నుంచి నీ వైసీపీ కార్యకర్తలు పోతున్నప్పుడు నవ్వుకున్నాం, భయపడి నువ్వు అందరిని గ్యాదర్ చేసుకున్నావు అని. నిజంగా అంటే నువ్వు అవినీతిని అవి బయట పెట్టాలనుకో అంటే 2 బండ్లలో పోలీసులు కూడా చెప్పకుండా వచ్చి అహోబిలంలో కూర్చున్న వాడివి. నేను అడుగుతున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అడ్డుకున్నారండి మీరు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అడ్డుకున్నారండి మీరు? వైసీపీ నాయకులు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు అరాచకాలు చేస్తున్నామని చెప్పి మా మీద నిందలేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు వస్తున్నారంటే ఈ రోజు మా మీద అబాండాలు వేస్తున్నారు. మేము ఊరికే చూస్తూ కూర్చుంటామా? వాళ్ళు మీరు కదా కంట్రోల్ చేయాలా. మీరు వాళ్ళని కంట్రోల్ చేయకపోగా ఎవరైతే ఇళ్లలో కూర్చొని అమ్మయ్య పోలీసులు వచ్చారని చెప్పి ఇచ్చేస్తారో వాళ్ళని మీరు అడ్డుకుంటారు. ఎవరైతే బయటికి మేము వచ్చామో మమ్మల్ని మీరు అడ్డుకోకుండా మీరు ఫ్రీగా వదిలేస్తున్నారు. ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని అడ్డుకున్నారు, వాళ్ళు పెద్ద హీరోలు అయిపోతారా? ఇప్పుడు మేము వద్దాం అనుకున్నాము కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు, ఓయమ్మ ఇది అరాచకాలు, ఈ ప్రభుత్వం ఇస్తే అని వాళ్ళు మా మీద బురద జల్లనాక పోలీసులు వెళ్ళి ఇప్పుడు ఆపినారు. పొద్దున్న నుంచి వాళ్ళు నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే ఎందుకు ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు? సీఎం గారు వస్తున్నారని మీకు తెలీదా? నేను ఎస్పీ గారికి ముందునే చెప్పిన గత కొన్ని నెలల నుంచి మొత్తుకుంటున్నా. నేను ఈ పార్థసారథి వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మేము రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుకునేలాగా చేస్తారు, మీరు అడ్డుకోండి అని మొదటి నుంచి చెప్తున్నా. ఎవరైనా విన్నారన్నమాట? ఇప్పుడు మేము గంగులలో రోడ్డు మీద కొట్లాడుకునేలాగా చేస్తున్నారు. ఎవరు ఆపుతారు దీన్ని? డిపార్ట్మెంట్ ఆపుతుందా? నేను చెప్పలేదా ఎస్పీ గారికి? ఆ పార్థసారథి పెద్ద ఫ్రాడ్, ఆ కొత్తగా వచ్చిన సీఈఓ పెద్ద ఫ్రాడ్, అతను అడ్డుకోండి అని నేను మొదటి నుంచి డిపార్ట్మెంట్ మొత్తుకుంటున్నాను. ప్రెస్ మీట్లు పెట్టినాను. ఎవరైనా ఇన్వాల్వ్ అయినాడా? ఎస్పీ దగ్గర పంచాయతీ జరిగింది. ఏం చేస్తాడు ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? వాడు నా అనకూడదు సీఈఓ, ఆ వ్యక్తి దేవుడికి సంబంధించిన సిల్వరు, బంగారము, తలనీలాలు కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మీరు అతనికి వార్నింగ్ ఇవ్వండి. మీ ప్రొటెక్షన్ లేకుండా ఒక్క చిన్న పూస కూడా బయటికి పోకూడదని చెప్పి నేను ఎస్పీ గారితో నేను కూర్చొని పంచాయతీ చేపిస్తే ఆయన వదిలేసినారు. నిన్నటికి నిన్న తలనీలాలు దేవుడికి సంబంధించినవి కొట్టారని చెప్పి చూస్తే మా వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. మేము టెంపుల్ కి హ్యాండ్ ఓవర్ చేసినాం. మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని మేము చేయాలా? మేము రోడ్డు మీదకి ఎక్కకూడదు, మేము ఇళ్లలో మేము ఉండకూడదు, వైసీపీ నాయకులు అడ్డదిడ్డంగా మా గురించి మాట్లాడతా మేము నోరు మూసుకొని కూర్చోవాలా? ఎన్నిసార్లు నోరు మూసుకొని కూర్చోవాలా? ఇప్పుడు వెళ్ళి అడ్డుకున్నారు గంగుల బ్రిజేందర్ రెడ్డిని. ఇప్పుడు వెళ్ళి డిపార్ట్మెంట్ అడ్డుకున్నారు. వాళ్ళని హీరో చేయడానిక మీరు? మేము పంపించామని చెప్పి మాట్లాడినాక ఇప్పుడు నేను నాని ఇంటికాడికి పోతున్నాను. ఎందుకండి? ఎందుకు డిబేట్కి రాకూడదు?
వాళ్ళు సవాల్ వదులుతారు, మా మీద నిందలేస్తారు. మేము సవాల్ వదులుతున్నాం, నిరూపించమని చెప్పండి, నేను నోరు పూసుకుంటానని చెప్తున్నా కదా. నేను గత కొన్ని నెలల నుంచి మొత్తుకుంటున్నా, లా అండ్ ఆర్డర్ అహోబిలంలో రాబోతుంది, సీఈఓని కంట్రోల్ చేయండి, వైసీపీ నాయకులను కంట్రోల్ చేయండి. అంత ప్రశాంతంగా ఉంది ఆళ్ళగడ్డ, ఎవడొక్కడు ఇన్వాల్వ్ కాండి అని మొత్తుకుంటున్నా మొదటి నుంచి. ఎవడన్నా విన్నాడన్న మాట? నేను డిపార్ట్మెంట్ కి మొదటి నుంచి చెప్తున్నా, ఎవడు విన్నాడు? ఆ సీఈఓ మాట విని ఈ రోజు మీరు ఈ స్థాయికి మమ్మల్ని రోడ్డు మీద కొట్లాడగల తీసుకొచ్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు భూమా వాళ్ళు గంగులలో రోడ్డు మీదకి వచ్చేప్పుడు కొట్లాడుకోలే. ఎవరి వల్ల ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినా మేము? ఇప్పుడు ఫ్యాక్షన్ మొదలవుతా మీరు కంట్రోల్ చేయగలుగుతారా? మేము ప్రశాంతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అన్యాయాలు పక్కన పెట్టాలి, రోడ్లు వేయాలా, కాలువలు వేయాలా, మేము తిప్పలు పడి రాత్రి పగలనుక మేము తిరుగుతుంటే మా మీద మమ్మల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయలేరు మీరు ఇన్ని రోజుల నుంచి.